హే ఫ్రెండ్స్, హౌ యు డూయింగ్? వెల్కమ్ బ్యాక్ టు అంకుల్ సంత యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం లిటరీ డివైస్ అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకుందాం. ఇది 10th క్లాస్, ఇంటర్మీడియట్, 7th, 8th, 9th ఈ వీటిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్లో లిటరీ డివైసెస్ గురించి అడుగుతారు. ఈ లిటరీ డివైస్ అనేటువంటివి రైటర్స్ అండ్ పోయిట్స్ లాంగ్వేజ్ బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెస్ అవ్వడానికి వాడేటువంటి కొన్ని టెక్నిక్స్. ఈ గేమ్ ఆడడం ద్వారా మనం ఈ లిటరీ డివైస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. All of you follow the instructions, record your answers on your laptop or device or on a notebook. You can play this game individually or in pairs. You may not refer to your notes during the game. First round, name that literary device. ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అక్కడ ఉన్నటువంటి బ్లాంక్స్ బట్టి మీరు అదేంటో గెస్ చేసి మరి చెప్పచ్చు. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే నేను ఒక 3 minutes తర్వాత ఆన్సర్ రివీల్ చేస్తాను. ముందు 3 questions అడిగి మీకు ఆన్సర్స్ రివీల్ చేస్తాను. ఈలోగా మీరు మొబైల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ అట్లీస్ట్ పెన్ ద్వారా కానీ ఒక దగ్గర ఆన్సర్ రాసుకొని సరిపోల్చుకోండి. ద స్మెల్ ఆఫ్ ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్ ఫిల్డ్ ద కిచెన్. ద స్మెల్ ఆఫ్ ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్ ఫిల్డ్ ద కిచెన్. ద మూన్లిట్ ఫారెస్ట్ వాజ్ ఎ సీ ఆఫ్ సిల్వర్ షాడోస్. ద మూన్లిట్ ఫారెస్ట్ వాజ్ ఎ సీ ఆఫ్ సిల్వర్ షాడోస్. Yeah, guess your answer and note down. Second one, her smile was as bright as the stars in the sky. Her smile was as bright as the stars in the sky. The wind howled like a wild animal in the night. The wind howled like a wild animal in the night. మొత్తం 6 letters ఉండే డివైస్ ఇది. ఇదేంటో కూడా గెస్ చేసి ఆన్సర్ రాసుకుని రెడీగా ఉండండి. థర్డ్ క్వశ్చన్, a dentist who has cavities in all his teeth. A dentist who has cavities in all his teeth. అతనేమో డెంటల్ డాక్టరు, అతని పళ్ళన్నీ కూడా పుచ్చిపోయి ఉన్నాయి. A marriage counselor filling for divorce themselves. A marriage counselor filling for divorce themselves. పెళ్ళిళ్ళు విడిపోకుండా ఇచ్చేటువంటి కౌన్సిలర్ అతనే డైవర్స్ కోసం రాస్తాడంట. ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ రౌండ్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇమేజరీ. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ సిమ్లీ. థర్డ్ వన్ ఐరనీ. ఒకసారి చూద్దాం. ది స్మెల్ ఆఫ్ ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్ ఫిల్డ్ ద కిచెన్. ది మూన్లిట్ ఫారెస్ట్ వాజ్ ఎ సీ ఆఫ్ సిల్వర్ షాడోస్. ఇది వింటుంటే మనకి ఆ పిక్చర్స్ కనిపిస్తున్నాయి. మంచి బ్రెడ్ వాసన, కిచెను, ఇది అందువల్ల దీన్ని మనము ఇమేజరీ అని అంటాం. సెకండ్ది, హెర్ స్మైల్ వాజ్ యాజ్ బ్రైట్ యాజ్ ది స్టార్స్ ఇన్ ద స్కై. ద విండ్ హౌల్డ్ లైక్ ఎ వైల్డ్ యానిమల్ ఇన్ ద నైట్. ఇది సిమిలీ. ఈజీగా మనకి అర్థమవుతుంది. సిమిలర్గా ఉండేటువంటి ఉపమానాలను తెచ్చి మన తెలుగులో ఉపమాలంకారం అంటాం. ఆ విధంగా సిమిలర్గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఏంటంటే ఆమె స్మైల్ని మనము స్టార్స్తో పోల్చుతున్నాం. స్మైల్ డిఫరెంట్, స్టార్స్ డిఫరెంట్, బట్ వాటిని మనం పోల్చుతున్నాం. అలాగే విండ్ వైల్డ్ యానిమల్తో పోల్చుతున్నాం. విండ్కి వైల్డ్ యానిమల్ సౌండ్కి చాలా డిఫరెంట్ ఉంది, కానీ వాటిని రెండు పోల్చి ఇక్కడ రాయడం జరిగింది. అందువల్ల ఇది సిమిలి. అలాగే మూడోది ఐరనీ. ఎందుకంటే ఇది వ్యంగ్యం ఉంది. పళ్ళ డాక్టర్కే పళ్ళు లేవు కాబట్టి ఇది వ్యంగ్యం అన్నమాట. అలాగే మ్యారేజ్ కౌన్సిలర్ విడాకులకి అప్లై చేస్తాం, ఇది వ్యంగ్యం. మరొకసారి ఆన్సర్స్ చూసుకుందాం. ఇమేజరీ, simile and irony. Now let's go to the round 2. Identify the literary device. Now 4 options will be there. It's a bit easy. Now we can find out. Identify the following literary device. A dash is when a writer compares two unlike things using like or as to highlight the similarity. ఇందాక మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి అది ఏ లిటరీ డివైస్ గెస్ చేయమని చెప్పాం. ఇక్కడ దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది, మనం గెస్ చేయాలి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఐరనీ, ఇమేజరీ, సిమ్లీ. ఆల్రెడీ ఇంతకు ముందు ఈ 3 చూసాం. అలాగే హైపర్బోలీ కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ వివిడ్ అండ్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ దట్ అపీల్స్ టు ద సెన్సెస్ అండ్ క్రియేట్స్ అ మెంటల్ పిక్చర్. సింబాలిజం, ఐరనీ, అనమాటోపియా అండ్ ఇమేజరీ. Next question, dash occurs when a writer uses exaggeration,
for the purpose of emphasis or humor, not to be taken literally. Hyperbole, personification, simile and metaphor. Seventh question. Dash is when an object, person or action represents something beyond its literal meaning. Onomatopoeia, metaphor, symbolism, personification. Eighth question. Dash is when a word phonetically imitates the natural sound it represents. Slash. బస్ అంటే న్యాచురల్గా వచ్చేటువంటి సౌండ్ని ఇమిటేట్ చేసి ఆ వర్డ్ మనకి వస్తుంది. పర్సానిఫికేషన్, అనమాటోపియా, ఐరనీ ఆర్ మెటాఫర్. Ninth question. Dash is when writers give human qualities or characteristics to non-human objects or animals. హ్యూమన్ క్వాలిటీస్ని యానిమల్స్ కానీ నాన్ లివింగ్ థింగ్స్కి మనం ఆపాదించినప్పుడు దాన్ని ఏమంటాం? సిమిలీ, మెటాఫోర్, పర్సానిఫికేషన్ ఆర్ సింబాలిజం. ఇప్పుడు ఈ రౌండ్ 2 ఆన్సర్స్ అన్నీ ఒకసారి చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్, సిమిలీ. A dash is when a writer, a simile is when a writer compares two unlike things using like or as to highlight the similarity. తెలుగులో ఉపమాలంకర అంట. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, ఇమేజరీ. Imagery is vivid and descriptive language that appeals to the senses and creates a mental picture. ప్రతీకలు వాడడం ద్వారా మన మైండ్లో ఒక పిక్చర్ కనిపిస్తుంది. అందమైన పదాలు వాడి ఆ ఫీల్డ్ మనకి తేవటం ఇమేజరీ అని అంటారు. హైపర్బోలీ occurs when a writer uses exaggeration for the purpose of emphasis or humor not to be taken literally. అంటే ఇది అతిశయోక్తి అలంకారం అంటారు. ఉన్నదానికంటే చాలా ఎక్కువగా అతిశయం చేసి ఎగ్జాజరేట్ చెప్తే దాన్ని హైపర్బోలీ అని అంటారు. తర్వాత 7th క్వశ్చన్, సింబాలిజం. Symbolism is when an object, person or action represents something beyond its literal meaning. అక్కడ పదంకి ఉన్న మీనింగ్ కాకుండా, ఒరిజినల్గా అక్కడ వాడిన ఐటెం యొక్క మీనింగ్ కాకుండా దాని ద్వారా మనం ఒక సింబల్ని చూపిస్తున్నామంటే అప్పుడు దాని అర్థం సింబాలిజం వాడుతున్నామని. సినిమాల్లో మనకి చూడొచ్చు, హీరో చనిపోయేటప్పుడు హీరోయిన్ బొట్టు చెరిగిపోవడం కానీ, గాజులు విరిగిపోవడం కానీ చూపిస్తుంటారు, లేకపోతే ఆమె యొక్క గాజులు నేలరాలు పడిపోవడం కానీ ఇలా చూపిస్తారు. ఇక్కడ హీరో చనిపోయాడు అనేటువంటి విషయాన్ని సింబాలిక్గా చెప్తున్నాడు అనమాట. ఇదే మనం నావెల్స్లోని స్టోరీస్లో కూడా చూడొచ్చు. అలాగే తర్వాత అనమాటోపియా ఈజ్ when a word phonetically imitates the natural sound it represents. ఉన్న సౌండ్ని స్లాష్, బజ్, గగ్గల్ ఇవన్నీ కూడా ఆ వర్డ్, ఆ యాక్షన్ జరిగేటప్పుడు వచ్చేటువంటి సౌండ్నే అలాగా మనం వర్డ్ లాగా వాడేస్తే స్లాష్, బజ్, స్విష్ ఇవన్నీ కూడా అనమాటోపియా అనేటువంటి లిటరీ డివైస్ కింద వస్తాయి. తర్వాత డాష్ ఈజ్ వెన్ రైటర్స్ గివ్ హ్యూమన్ క్వాలిటీస్. అంటే పర్సానిఫికేషన్ ఈజ్ వెన్ రైటర్స్ గివ్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ టు నాన్ హ్యూమన్ ఆబ్జెక్ట్స్ ఆర్ యానిమల్స్. తెలుగులో వ్యక్తీకరణ అంటాం. మొక్కలు మాట్లాడినట్టుగా, చెట్లు మాట్లాడినట్టుగా, నిజానికి అవి హ్యూమన్ ఫీలింగ్స్ వాటికి ఉన్నా కానీ వాటికి హ్యూమన్ ఫీలింగ్స్ ఉంటే ఎలా ఉంటుందని మనం రాయటం జరుగుతుంది. దాన్ని పర్సానిఫికేషన్ అంటారు. నౌ లెట్స్ ఎంటర్ రౌండ్ 3. హియర్ మ్యాచింగ్ ద లిటరీ డివైస్. వాట్ ఈజ్ సింబాలిజం, పర్సానిఫికేషన్, అనమాటోపియా, హైపర్బోలీ వీటిని మనము ఇక్కడున్న సెంటెన్సెస్తో మ్యాచ్ చేయాలి. ద బీస్ buzzed around the garden. I've been waiting on you for ages. The waves embraced the shore. A red rose as love and passion. ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం. సింబాలిజం, a red rose as love and passion. ఒక రెడ్ రోజుని మనం ప్రేమకి ప్రతీకగా వాడుతున్నాం కాబట్టి అది సింబాలిజం. పర్సానిఫికేషన్, ద వేవ్స్ ఎంబ్రేస్డ్ ద షోర్. కెరటాలు వచ్చి తీరాన్ని కౌగిలించుకున్నాయి అంటాడు. కెరటాలు కౌగిలించుకోగలవా? లేదు. అలా మనిషి కౌగిలించుకున్నట్టుగా కెరటాలు తీరాన్ని కౌగిలించుకున్నాయని మనిషికి ఉన్నటువంటి క్యారెక్టర్ని మనం ఆపాదించాం కాబట్టి ఇది పర్సానిఫికేషన్. అలాగే అనమాటోపియా, ఇక్కడ మనకు అర్థమైపోయింది. బీస్ బజ్జడ్ అరౌండ్ ద గార్డెన్. బీస్ యొక్క సౌండ్కి తగ్గట్టుగా మనం బీస్ బజ్జింగ్ అనేటువంటి వర్డ్ వాడాం కాబట్టి అది అనమాటోపియా. అలాగే హైపర్బోలీ, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఆన్ యూ ఫర్ ఏజెస్.
గంట 2 గంటలు వెయిట్ చేసి యుగాల నుండి వెయిట్ చేస్తామని మనం అంటాం. అంటే యుగాల నుండి వెయిట్ చేయడం జరుగుతుంది. ఆ మనిషి యొక్క జీవితమే 80-90 సంవత్సరాలు ఉంటుంది. యుగాలు బట్టి ఎలా వెయిట్ చేయగలుగుతాం, ఆ విధంగా అతిశయోక్తి వాడడం జరుగుతుంది. దాన్ని మనం హైపర్బోలి అంటాం. That's all friends. Thank you for playing this game. Please subscribe to Ansamta YouTube channel for more such interesting videos on English grammar and spoken English.